వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నడుమ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది భారత్ ఆర్మీ. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు పాకిస్తాన్ భారత్లోని సామాన్యులపై కాల్పులకు తెగబడింది. భారత్ సైన్యం పాక్ దాడులను తిప్పికొడుతోంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంపై సినీ రాజకీయ ప్రముఖులు స్పందించారు. భారత సైన్యం చూపిన తెగువకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. ఆమె తన ట్వీట్లో భారత్ పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ని కట్టడి చేయడంలో మొదటి నుంచి ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనడంలో ఏమీ సందేహం లేదు. 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు పాక్ నడిబొడ్డు వరకు మన సైన్యాన్ని నడిపించి వణుకు పుట్టించింది ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ తర్వాత 1971లో తూర్పు పాకిస్తాన్ విడగొట్టి నేటి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారే. వీరిని స్ఫూర్తిగా తీసుకుని నేటికి భారత ప్రభుత్వాలు అనుసరిస్తూనే ఉండి తీరుతారు అన్నది ఎప్పటికీ సత్యం. కొంతమంది సోషల్ మీడియాలో రాజకీయ ప్రయోజనం కోసం ఈ సమస్యను ప్రస్తావిస్తున్న ప్రజలెవ్వరూ రాజకీయం అనే కోణంలో ఈ అంశాన్ని చూడటం లేదు అని ఆ కొందరు కూడా అర్థం చేసుకోగలగాలని అభిప్రాయపడుతున్నాను. హరహర మహాదేవ్, జై హింద్, జై జవాన్ అంటూ ఆమె తన ట్వీట్లో ఈ విధంగా రాసుకొచ్చారు. అయితే దేశ భద్రతకు సంబంధించి యుద్ధం జరుగుతున్న సమయంలో విజయశాంతి ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి ట్వీట్లు అవసరమా అని కొందరు ప్రశ్నిస్తుంటే ఆ ట్వీట్ డిలీట్ చేయమని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.